ఆలోచనలు అన్‌ప్లగ్‌కి స్వాగతం. మన మాటల్లో మన ఆలోచనల్ని, మన అనుభవాల్ని పంచుకుందాం. అక్షరాలు రెండే అమ్మ అనే పదంలో, కానీ అందులోని లోతే అంతులేనంత. అమ్మా వేడినీళ్ళు పెట్టావా? అమ్మా స్కూల్కి టైం అవుతోంది, లంచ్ బాక్స్ రెడీనా? నా అసైన్మెంట్ పేపర్స్ కనిపించడం లేదు, అమ్మా నువ్వేమన్నా చూసావా? అమ్మా నీ ఎర్రచీర నాకు నచ్చింది, నేను తీసుకోనా? అమ్మా ఈరోజు వడలు చేయవా, తినాలనుంది ప్లీజ్. ఇలా ఏదైనా ఆలోచన అయినా, ఆర్డర్ అయినా, రిక్వైర్మెంట్ అయినా, రిక్వెస్ట్ అయినా తడపాటు లేకుండా మనం అడగగలిగిన వ్యక్తి ఒక అమ్మే. వర్క్ చేస్తూ పిల్లల్ని, ఇంటిని హ్యాండిల్ చేయడం కష్టమే. అలానే అన్నింటినీ వదులుకొని పిల్లల కోసం ఇంట్లో శ్రమ పడడం కష్టమే. తనకి ఏ లోటు ఉన్నా, ఏది తక్కువైనా పట్టించుకోకుండా బిడ్డల కోసం, ఇంటి కోసం తను తాపత్రయపడుతుంది. ప్రతి అమ్మాయికి నాన్నంటే ప్రాణం, అమ్మంటే ఇష్టం. కానీ పెళ్ళయ్యాక కొంత, అమ్మయ్యాక మరింత అమ్మ మీద గౌరవం, ప్రేమ అన్ఎక్స్ప్లెయిన్డ్గా పెరిగిపోతుంది. అడుగడుగున అమ్మ చేసిన పనులు, సాక్రిఫైసెస్ గుర్తొస్తాయి. నాకు ఇంకా గుర్తే, బాగా ఆడుకుని అలసిపోయి పడుకుంటే అమ్మ లేపి మరీ అన్నం తినిపించడం, ఎన్నెన్నో షాప్స్ తిరిగి పండగలకి, బర్త్డేస్కి బట్టలు, మ్యాచింగ్ గాజులు, కమ్మలు, చెప్పులతో సహా కొనడం, మాటిమాటికి ఒంట్లోకి బాలేకపోయినా ఏమాత్రం విసుక్కోకుండా చూసుకోవడం, అడిగిందే తడవుగా అన్నీ చేసి పెట్టడం, ఇంకా మరెన్నో. మనం అడిగితే కాదనదు, అలిగితే బుజ్జగిస్తుంది, ఏడిస్తే బాధపడుతుంది, అరిస్తే ఊరుకుంటుంది, మనం నవ్వితే తను సంతోషపడుతుంది. మనందరికీ నాన్నంటే హీరో, స్ట్రాంగ్ పర్సన్, ఏమైనా తాను ఉన్నారనే ధైర్యం. అప్పటిదాకా నాన్న కంట్లో ఎప్పుడూ నీళ్లు చూడలేదు. ఆ రోజు చూసా, నాన్నమ్మ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు. ఆ సీన్ ఇంకా గుర్తు నాకు. నేను డీలా పడకూడదని తన బాధని కప్పిపుచ్చుకోవడానికి నాన్న పడ్డ ఆవేదన. ఎంతన్నా అమ్మ కదా, ఆపుకోలేకపోయారు. కొన్నాళ్ల క్రితం అమ్మమ్మకి ఆరోగ్యం బాలేదు. అప్పుడు 80 ఏళ్ల పైచీలుకున్న మా అమ్మమ్మ కోలుకోవాలని మా అమ్మ పడ్డ తాపత్రయం చూసి అర్థమైంది. ఏజ్ ఎంతైనా మన జీవితాల్లో అమ్మ ఎంత ముఖ్యమోనని. ఫస్ట్ టైం మదర్స్ డే గురించి అరౌండ్ 90sలో అనుకుంటా పడమటి సంధ్యారాగం సినిమా చూసి తెలుసుకున్నా. అందులో విజయశాంతి నాన్న మదర్స్ డే గురించి అమ్మ దినం నా దినం ఏంటి అని చిరుబుర్లాడితే నవ్వుకున్నా. అయినా మదర్స్ డే అని ఒక్కరోజు ఉంటే సరిపోతుందా? అమ్మ లేనిదే 1 గంట కూడా జరగదే మనకి. అక్షరాలు రెండే అమ్మ అనే పదంలో, కానీ అందులోని లోతే అంతులేనంత. కాదంటారా? నా ఆలోచనని విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ ఆలోచనలు ఏంటి? కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. అంతకంటే ముందు మీ అమ్మ పక్కనే ఉంటే ఒక హగ్ ఇచ్చి హ్యాపీ మదర్స్ డే అమ్మ అని విష్ చేయండి. దూరంగా ఉంటే కాల్ చేసి చెప్పండి. దేవుడి దగ్గరుంటే కమ్మని జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకోండి. ఎంత దూరంలో ఉన్నా మీ వెంటే తోడుగా ఉంటుంది. ఇక సెలవు మరి. ఆలోచనలు అన్‌ప్లగ్‌లో మళ్ళీ కలుద్దాం.